హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రియల్ టైమ్ బయోమెట్రిక్స్లో T304F మినీ ఫేస్ డిటెక్షన్ మిషన్లో మనం ఎంప్లాయీస్ని ఎలా ఎన్రోల్ చేయాలి, అదేవిధంగా మిషన్లో క్లౌడ్ సర్వర్ కోసం సెట్టింగ్స్ ఏం చేయాలి, క్లౌడ్ సాఫ్ట్వేర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ ఎలా చేయాలి యూజర్స్ని, ఎంప్లాయీస్ని అనేది చూద్దాం. ఈ మిషన్ వచ్చేసరికి 304F మినీ. ఈ మిషన్లో కంప్లీట్గా ఎంతమంది యూజర్స్ మనకి కెపాసిటీ ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మెనూ మీద క్లిక్ చేసి మీరు సిస్టమ్ ఇన్ఫో అని ఉంటుంది, ఆ సిస్టమ్ ఇన్ఫో ఓపెన్ చేసినట్లయితే కనుక కంప్లీట్ యూజర్ డీటెయిల్స్ ఎంతవరకు యాడ్ చేయొచ్చు అనేది చూపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మీకు డివైస్ ఇన్ఫో ఆర్ యూజర్ ఇన్ఫో ఉంది. యూజర్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ యూజర్స్ వచ్చి 1000 చూపిస్తుంది. ఫేస్ డిటెక్షన్ 300 మెంబర్స్ని ఫేస్ డిటెక్షన్ యాడ్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ 1000, కార్డ్ 1000, పాస్వర్డ్ 1000, పిన్ 1000, అలాగే లాగ్స్ వచ్చేసరికి 1,00,000 లాగ్స్ ఇందులో సేవ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం ఒకసారి ఎలా ఎన్రోల్ చేయాలి ఫేస్ ద్వారా, అలాగే ఫింగర్ ప్రింట్ అయితే ఎలాగా, లేదంటే కార్డ్ ద్వారా ఎలాగా ఎన్రోల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూజర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎన్రోల్ ఓపెన్ చేయాలి. చేస్తే అక్కడ యూజర్ ఐడి అడుగుతుంది. యూజర్ ఐడి ఇన్పుట్ ఇచ్చి మనం, లేదంటే డిఫాల్ట్ దగ్గర నుంచి 1 2 3 అలా పెట్టినా పర్లేదు. అది ఇచ్చి ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్ ప్రింట్ ఇద్దాం. మనం ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేసి కిందకి ఏరో మార్క్ చేస్తే ఫింగర్ ప్రింట్ మీదకి వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేసి మనం 3 టైమ్స్ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ఎలా ఇస్తాము అలాగే 3 టైమ్స్ ఫింగర్ అనేది అక్కడ పెడితే సెన్సార్ డిటెక్ట్ చేసుకుని ఎన్రోల్ అవుతుంది. కంటిన్యూ అని కంటిన్యూ కింద ఎగ్జిట్ ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు మనం కంటిన్యూ చేస్తే సేవ్ అవుతుంది, ఎన్రోల్ అవుతుంది. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూస్తాం అవుతుందో లేదో చూపిస్తుంది అక్కడ మనకు. ఒకసారి మనం ఎస్కేప్ బటన్ నొక్కితే కనుక మిషన్ బ్యాక్ వెళ్తుంది. ఒకసారి ఇంకో ఫింగర్ ప్రింట్ దగ్గర 1 అని చూపిస్తుంది కదా, అంటే అయ్యిందన్నమాట. నెక్స్ట్ ఫేస్ డిటెక్షన్ చూద్దాం. ఫేస్ డిటెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా కెమెరా ఓపెన్ అవుతుంది. కరెక్ట్గా మన ఫేస్ సెంటర్కి ఉండేలా కెమెరా ముందు క్యాప్చర్ అయ్యేలా మన ఫేస్ పెడితే మనం క్యాప్చర్ చేసుకుని ఆటోమేటిక్గా ఫేస్ డిటెక్షన్ అనేది ఎన్రోల్ అవుతుంది మన ఐడికి. ఓకే, అయ్యింది ఫేస్ డిటెక్షన్ కూడా. నెక్స్ట్ అలాగే కార్డ్తో అయితే కనుక కార్డులోకి మార్చుకోవడం. కింద సెన్సార్ కింద ఉన్నటువంటి ఏదైతే కార్డ్ యాక్సెస్ వైఫై కింద చూపిస్తుంది కదా, అక్కడ మన కార్డ్ అనేది RFID కార్డు యాక్సెస్ పెడితే ఆటోమేటిక్గా అది కూడా ఎన్రోల్ అవుతుంది. అలాగే పిన్ కావాలంటే డైరెక్ట్ పిన్ నెంబర్ అది ఇచ్చి చేసుకోవచ్చు. ఈ యూజర్సే కాకుండా మనం అడ్మిన్ ఎవరినైనా పెట్టాలి, ఎవరు పడితే వాళ్ళు డివైస్ ఓపెన్ చేయకూడదు అనుకుంటే కింద సెట్టింగ్స్ చూడవచ్చు. నెక్స్ట్ వచ్చి క్లౌడ్ సర్వర్ కనెక్ట్ చేయడానికి ఎలాగ ఇందులో 304 మిషన్లో సెట్టింగ్స్ ఏం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇందులో సర్వర్ IP అలాగే పోర్ట్ అనేది కంపల్సరీ కరెక్ట్గా ఉంటే మాత్రమే మన క్లౌడ్ సాఫ్ట్వేర్కి మిషన్ కనెక్ట్ అవుతుంది, క్లౌడ్లో మనం చూడడానికి అవుతుంది. ఇలా నెట్ కేబుల్ కనెక్ట్ చేసి కంపల్సరీ ఉండాలి. నెట్ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మనం మెనూ ఓపెన్ చేసినట్లయితే కమ్యూనికేషన్స్లోకి వెళ్ళి అక్కడ TCP/IP సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే DHCP అనేబుల్లో ఉందో చూడండి. DHCP 100% అనేబుల్లో ఉంటే మాత్రమే మనకి డివైస్ ఆన్లైన్ అవుతుంది. నెక్స్ట్ కింద డివైస్ ఐడి ఇవ్వండి. డివైస్ ఐడి మీరు ఏం పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ TCP పోర్ట్ 5005 అని ఉంది, అది యాజ్ యూజువల్గా ఉంచవచ్చు. కమ్యూనికేషన్ పాస్వర్డ్ కూడా మనం ఏం పెట్టలేదు కాబట్టి దాన్ని కూడా మనం ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఈవెంట్ ట్రాన్స్ఫర్ మోడ్ అనేది మాత్రం TCP/IPలో కంపల్సరీ ఉండాలి, అప్పుడే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ కింద హోస్ట్ PC అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటిది ఇది రియల్ టైమ్ బయోమెట్రిక్స్ తాలూకు సర్వర్ IP అండ్ పోర్ట్ మాట. 103.121.2636.121 ఇది సర్వర్ IP, అలాగే 88 అనేది పోర్ట్ మాట, సర్వర్ పోర్ట్. రియల్ టైమ్ బయోమెట్రిక్ ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే ఆన్లైన్ అవుతుంది డివైస్. ఒకసారి మనం ఆన్లైన్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఒకసారి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి TCP ఎనేబుల్ చేసాం కాబట్టి ఎస్కేప్ కొట్టి బ్యాక్ రండి. అక్కడ చూపిస్తుంది. అక్కడ మీకు ఆన్లైన్ అని చూపించకపోతే పైన ఎర్రర్ చూపిస్తుంటే ఒకసారి షట్ డౌన్ చేసి ఆన్ చేసినట్లయితే తప్పనిసరిగా ఆన్లైన్ అవుతుంది. అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. చూసారు కదా, పైన ఒకసారి జూమ్ చేసినట్లయితే రైట్ సైడ్ పైన ఉన్నది టిక్ అని చెప్పి IP అని ఆన్లైన్ అయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ క్లౌడ్ సాఫ్ట్వేర్కి మిషన్ ఎలా ఇది చేయాలి, సెట్టింగ్స్ ఎలా చేయాలి క్లౌడ్ సాఫ్ట్వేర్లో అనేది ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీరు www.onlinerealsoft.com అని కొట్టండి. కొడితే సైట్ ఓపెన్ అవుతుంది.
రియల్ సాఫ్ట్ సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు మొబైల్ నెంబర్తో కానీ లేకపోతే కార్పొరేట్ ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కార్పొరేట్ ఐడితో. ఇప్పుడు మనం డెమోలో చూస్తున్నాం, మీకు చూపించడానికి డెమోలో ఓపెన్ చేసిన తర్వాత మనం డివైస్ అనేది ఇక్కడ మన డివైస్ యాడ్ చేయాలి. మన డివైస్ ఇందులో లేదు కాబట్టి డివైస్ సెటప్ మీద క్లిక్ చేసి యాడ్ ఎడిట్ మిషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి డివైజెస్ చూపిస్తే ఆల్రెడీ యాడ్ అయిన డివైజెస్. దాని కింద మన డివైస్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా కింద గ్రీన్ కలర్ బటన్ యాడ్ అని ఉంది కదా, ఆ యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డివైస్ తాలూకా డీటెయిల్స్ ఇవ్వడానికి ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ మిషన్ నెంబర్ మనం ఏదైతే పెట్టుకున్నామో మిషన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ 99 అని ఇచ్చాం కదా ఇందాక, ఆ మిషన్ నెంబర్ ఇచ్చాం. నెక్స్ట్ మిషన్ టైప్, మన మిషన్ వచ్చేసరికి T304F మినీ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుని ఇందాక మన సీరియల్ నెంబర్ అని చెప్పాం కదా, ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. డివైస్ తాలూకు సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ డివైస్ ఆన్లైన్ అవుతుంది. నెక్స్ట్ సర్వర్ పోర్ట్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. అక్కడ ఉన్నది 88 అని, సేమ్ అదే నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మిషన్ నేమ్ సేమ్ మోడల్ నెంబర్ అయినా పెట్టచ్చు. మీకు డిఫరెంట్ మిషన్స్ ఉంటే ఒక 4-5 మిషన్లు ఉన్నాయనుకోండి ఒక ఆర్గనైజేషన్కి, మిషన్ ఏదైనా మిషన్ నేమ్ పెట్టుకున్నప్పుడు ఆ మిషన్ నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి టైం జోన్, మన ఇండియన్ టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ ఇన్ అవుట్ అనేది 2 ఉన్నాయి. యాక్సెస్ కంట్రోల్ చూసారా, పక్కనే ముందు టైం జోన్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇన్ అండ్ అవుట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాం కదా, ఇక్కడ ఇన్ అండ్ అవుట్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. అప్పుడు మాత్రం 2 పడితే ఓకే చేస్తే డివైస్ ఆన్లైన్ అయిందో లేదో చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏం చూపించట్లేదు. హార్డ్వేర్ సెటప్ కూడా చేయాలి. హార్డ్వేర్ సెటప్ ఓపెన్ చేసి మనం డివైస్ మోడల్ నెంబర్ క్లిక్ చేసి ఒకసారి మనం ఇక్కడ పైన చూపిస్తున్నటువంటి నెంబర్స్ ఇందాక మనం పెట్టిన సీరియల్ నెంబర్ 2 ఒకటో కాదో చూసుకుని ఆ నెంబర్ మీద క్లిక్ చేసి మనం కనెక్ట్ అని కొడితే అది ఆన్లైన్లో ఉంటే కనుక కనెక్ట్ అవుతుంది. ఇదే ఐపీలో ఉంటే స్టేటస్ గ్రీన్లోకి వచ్చింది చూసారా, అంటే ఆన్లైన్ అయినట్టే అన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం డాష్బోర్డ్లోకి వెళ్ళి ఒకసారి చూసినట్లయితే మనకు ఆ డివైస్ చూపిస్తుంది స్టేటస్ ఓకే అని చెప్పి, అప్పుడు డివైస్ అయినట్టే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ కంప్లీట్ అప్డేట్, ఎలా ఎంప్లాయీస్ని ఎంటర్ చేయాలి, ఎలా డిపార్ట్మెంట్స్ ఎంటర్ చేయాలి, ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. థ్యాంక్ యూ. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ఆర్ టైమ్స్. థ్యాంక్ యూ.